నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ చికెన్ కర్రీ చూపిస్తాను. చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ. ముందుగా కుక్కర్ తీసుకోవాలి, అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి ఇట్లా పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. సో చికెన్ హాఫ్ కేజీ అండి. ఇవన్నీ మసాలా ఏవేవి వేయాలో చూపిస్తాను. కుక్కర్లో ముందుగా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు నేను తీసుకున్నాను ఒక 2. ఇవి మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలా, అంటే కొద్దిగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక మనం చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, హాఫ్ కేజీ చికెన్. ఆ చికెన్ కూడా వేసుకోవాలి. సో అంతకంటే ముందు ఏం వేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. సో ఉల్లిగడ్డలు వేగినాక ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చికెన్లో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత బాగుంటుందండి. అంటే నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్, మటన్ ఎందులో అయినా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది నీసు వాసన రాకుండా చేస్తుంది అన్నమాట. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాక ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా కుక్కర్లో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఇడిసేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ముక్కలకి పట్టాలన్నమాట. సో అది పట్టే వరకు మనం దాన్ని అట్లనే కలుపుకొని పెట్టుకోవాలి. సో ఇంకొక సైడ్ నేను వైట్ రైస్ పెట్టాను. సో వైట్ రైస్ కూడా ఉడుకుతుంది. సో ఇట్లా చికెన్ ఉడుకుతున్నాక మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకు పట్టాలి. అండ్ కారం వచ్చేసి నేను ఒక 3 స్పూన్స్ వేసినాను కొద్దిగా, ఎందుకంటే టమాటా క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నాను కాబట్టి కారం ఎక్కువ వేసాను. క్వాంటిటీ టమాటాలది ఎందుకు ఎక్కువ వేసానంటే కొద్దిగా గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ అవ్వడానికి వేసాను. సో దాని తర్వాత ధనియాల పొడి, తగినంత ఉప్పు, మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసాను. అవి 3 వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా ఇవి మసాలాలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం పుదీనా వేసిన, పుదీనా ఎప్పుడు డామినేటింగ్ కావద్దు నాన్ వెజ్కి. సో కొన్ని పుదీనాలు వేసి తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే మనం ఎంతమంది ఉన్నాం, ఇప్పుడు మేము 5 మెంబర్స్ తింటున్నాం. సో నాకు ఇంత వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ లేదా ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి, గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. తర్వాత ఎంబడే టమాటాలు వేసేయాలి. నేను చూసారు కదా టమాటా క్వాంటిటీ ఒక 5-6 టమాటాలు ఇవి. సో టమాటాలు అన్నీ వేసేయండి. సో ఇట్లా ఈ విధంగా టమాటాలు వేసినాక మూత పెట్టి విజిల్స్కి పెట్టేయాలి. సో ఇది వచ్చేసి కుక్కర్ది మూత. సో బాగా వాష్ చేసుకుంటానండి నేను ముందు. సో దాని మీద కింద మొత్తం దాని లోపల ఉన్న పైప్ అన్నీ బాగా వాష్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసేయాలి. సో ఇట్లా మూత పెట్టేసినాక ఓన్లీ ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఇవ్వండి. 3 చాలా సరిపోతాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మూతది విజిల్ అంతా వెళ్ళే వరకు అట్లాగే పెట్టాలా. సో 3 విజిల్స్ ఆర్ ఇనఫ్. సో 3 విజిల్స్ అయ్యాక మూత తీసేసినాక చికెన్ అనేది మనది రెడీ అయిపోయింది. సో ఫైనల్ టచ్అప్ వచ్చేసి అందరికీ తెలిసిందే గరం మసాలా పొడి. సో గరం మసాలా వచ్చేసి ఒక 1 స్పూన్ అంతా వేసేయాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. పట్ట, లవంగ, ఇలాచి, కొన్ని ధనియాలు వేసి చేసినాను. సో ఇది వేసేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఉడికినాక కథం మన చికెన్ కర్రీ రెడీ. అనుకోవచ్చు ఇది తెలంగాణ చికెన్ కర్రీ, తెలంగాణలో ఈ ప్రాసెస్లోనే చేస్తారు. నేను కుక్కర్లో చేసి చూపించినాను. చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇదండి మన చికెన్ కర్రీ. అండ్ వైట్ రైస్ కూడా అక్కడ రెడీ అయిపోయింది. గంజి వంపడమే, అక్కడ గంజి వంపేసి దమ్కి పెట్టేస్తే మన వైట్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా వైట్ రైస్ కూడా వంపేసి దమ్కి పెట్టేస్తాను. సో మన చికెన్ కర్రీ రెడీ అండి. నేను వైట్ రైస్తో సర్వ్ చేస్తున్నాను, చూడండి. సో అందరం కలిసి తిన్నాము. చాలా బాగా టేస్ట్ అయితే ఎక్సలెంట్, స్పైసీ ఆ మిరియాల పొడితో చేశాను కదా, సూపర్గా వచ్చింది. సో మీరు ఈ విధంగా చికెన్ కర్రీ ట్రై చేయండి. ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ, చాలా అద్భుతంగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో చూసిండ్రు కదా గ్రేవీ క్వాంటిటీ కూడా ఎంత చాలా వచ్చిందో. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా టమాటాలే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లేదు చిక్కగా కావాలనుకుంటే టమాటా క్వాంటిటీ తగ్గించాలి, వాటర్ క్వాంటిటీ తగ్గించాలి. ఇదే ఫ్రెండ్స్ నా వీడియో. లైక్, షేర్, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.